ప్రభు నామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి దేవుడి నామానికి వందనం చెల్లిస్తున్నాను. మాట్లాడుకోబోయే విషయం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఇక్కడ 6వ ముద్ర గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన 6వ ముద్రను విప్పగా అని ఇక్కడ ఉంది. అయితే 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అన్నది మనం తెలుసుకున్నట్లయితే, 6వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద గొప్ప భూకంపం కలిగినట్లు అక్కడ రాయబడి ఉంది. ఏముంది? గొప్ప భూకంపము కలిగింది. ఆ గొప్ప భూకంపము భూమి మీద ఇప్పటి వరకు ఎప్పుడు కలగలేదు. దానివల్ల ఏం జరిగింది? భూమి మీద పర్వతములు వాటి స్థానంలో తప్పాయి. తర్వాత ధనికులు, రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, ఘనులు, ఈ విధమైన జనులు అందరూ ఏం చేస్తున్నారంటే పారిపోయారు. ఎక్కడికి పారిపోయారంటే కొండల్లోకి, బండల్లోకి దాగిపోయి అక్కడి నుంచి చంటున్నారు. సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చి ఉన్నది, దయచేసి మీరు మమ్మల్ని దాచండి అని కొండలతోనూ మండలతోనూ చెప్పడం మనం అక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే కొండలలోకి, బండలలోకి దాగిపోయి వాటిని వేడుకుంటున్నారు. మీరు మమ్మల్ని కప్పండి, మీరు మమ్మల్ని మరుగు చేయండి. ఎక్కడి నుంచి మరుగు చేయాలి? గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించండి అని భూజనులు కొండలను, బండలను వేడుకోవడం మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ భూజనులు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము. ఈ ఉగ్రత మహాదినము కృంభపడింది. ఆడగలవాడెవడు, తట్టుకోగలవాడెవడు? మేము తట్టుకోలేము. కాబట్టి మా మీద పడి మమ్మల్ని మరుగు చేయండి అని కొండల్లోనూ మండలలో దూరి వాటితో చెప్తున్నారట. గమనించండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. అది గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి గనులను, సహస్రాధిపతులు వీరందరూ ఏం చేస్తున్నారంటే వీరి ఘనము కానీ, వీరి ధనము కానీ, వీరి స్థితి కానీ, వీరి స్థాయి కానీ వీరిని రక్షించలేకపోయింది. కాబట్టి వీరు ఏం చేస్తుంటే కొండలలోను, బండలలోను దాగుకొని వాటిని వేడుకుంటున్నారట. చూడండి, నిర్జీవమైన వస్తువులను ఈరోజు మరుగు చేయమని వారు వేడుకుంటున్నారట. కారణం ఏంటంటే ఇది గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం, అంటే దేవుని యొక్క ఉగ్రత దినము. అసలు మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత దినమును వారు ఆ విధంగా బాధపడడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి కోపములకు వారు రేపిన వారు. ఏ విధంగా రేపారు అంత మనం ఒకసారి ఆలోచించినట్లయితే, గత వారం మనం చెప్పుకున్నట్లు 5వ ముద్రలోకి ఒకసారి మనం వెళ్ళాలి. 5వ ముద్రలో మనం వెళ్ళినట్లయితే 5వ ముద్రలో మనం చూసినప్పుడు 9 నుంచి 11 వచనం, 6వ అధ్యాయంలో ప్రకటన 6, 9 నుంచి 11 వచనం చూసినట్లయితే అక్కడ బలిపీఠం కింద నుంచి పరిశుద్ధులు అక్కడి నుంచి దేవునికి మొరపెట్టడం మనం చూడగలుగుతున్నాం. 5వ ముద్రను విప్పినప్పుడు వారు పరిశుద్ధులు బలిపీఠం కింద నుంచి లేచి అంటారట, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, నాళ్ళ వరకు మా రక్తం కొరకు భూలోకములకు తీర్పు తీర్చగలుగుతావు అని వారు అక్కడ మొర్ర పెడుతున్నారు. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకా కొంచెం కాలము వేచి ఉండండి, మీ వలే హతసాక్షులు కావాల్సిన మీ సహోదరులు అనేకులు ఉన్నారు, వారి లెక్క పూర్తి అయిపోయిన వెంటనే నా యొక్క ఉగ్రతను భూమి మీదకి పంపిస్తాను అని అక్కడ ప్రభువు చెప్పడం మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఈ ఉగ్రత మహాదినం ఎందుకు వచ్చిందంటే ఒకానొక దినములలో పరిశుద్ధులను హింసించి, పరిశుద్ధులను బాధపెట్టి, పరిశుద్ధులను హతమార్చి దేవునికి ఉగ్రతను మూట కట్టుకున్న మనుషులు లోకం ఏం చేస్తుందంటే మూట కట్టుకుంటుంది. ఏంటంటే దేవునికి ఉగ్రతను. ఆ ఉగ్రత దినము ఆ రోజు కృంభపడడం మనం చూడగలుగుతున్నాం. చూడండి, దేవుని యొక్క ఉగ్రత దినం వచ్చిందంటే దాన్ని ఎవరు తాళలేరు, ఎవరు ఆపలేరు. కారణం ఏంటంటే దేవుని ఉగ్రత దినం. దేవుని ఉగ్రత దినములో మనుషులకు స్థానం లేదు, మనుషుల ప్రమేయం ఉండదు. కారణం ఏంటంటే అది దేవుడు చేసేది. దేవుడు చేసేదాన్ని ఎవరు ఆపకూడదు. అందుకే దేవుడు ఉగ్రత దినమును తన చేతిలోకి తీసుకున్నాడు. చూడండి, గత 5 ముద్రలు మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి మోసకరమైన ఆత్మలు, దేవుని నామాన్ని మోసగించే వారు వచ్చారు మనుషులు. రెండోది యుద్ధములు, ఎర్రని గుర్రం, మొదటి తెల్లని గుర్రం, రెండోది ఎర్రని గుర్రం, యుద్ధములు, ఖడ్గములు, మానవులు. మూడోది కరువులు, మానవులు. నాలుగోది
రోగములు, తెగుళ్ళు, మరణములు, ఇవి మానవుల సంబంధమైనవి, మానవుల చతుర్క్రియ చేయబడినవి, మానవులు ఒకరి పట్ల ఒకరు జరిగించుకున్నవి. 5వది హతసాక్షులైన వారు, వారిక వేదనలు, వారిక విజ్ఞాపనలు. అక్కడ కూడా హతసాక్షుల విషయంలో మనుషుల ప్రమేయం ఉంది. మనుషుల వల్లనే వారు హతమయ్యారు, మనుషుల వల్లనే వారు ఆ స్థితికి దిగారు. కాబట్టి 5 ముద్రలలో మనుషుల యొక్క ప్రమేయం ఉంది, దేవుని ప్రమేయము లేదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే 6వ ముద్ర దగ్గరికి వచ్చేసరికి మనుషుల ప్రమేయం లేకుండా మనుషులను పక్కన పెట్టి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. ఎందుకంటే ఒకవేళ మనుషుల ప్రమేయం ఉన్నట్లయితే మనుషుల్లో స్వార్థము, బంధుప్రీతి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి అటువంటి వాటి వల్ల దేవుని యొక్క ఉగ్రత సంపూర్ణంగా నెరవేరదు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే మనుషులకు చోటు లేకుండా దేవుడు తన చేతిలోకి ఆ ఉగ్రత దినము తీసుకున్నాడు. కారణం ఏంటంటే దేవునికి సంపూర్ణమైన ఉగ్రత భూమి మీదకి పంపాలి. అది దేవునికి ఉద్దేశం. అందువల్ల దేవుడు ఏం చేశాడు, తన ఉగ్రతను తన చేతులు తీసుకున్నాడు. కాబట్టి ఎవరు దీన్ని ఆపలేరు. దాని కాలము, దాని పని అది పూర్తి చేసినంత వరకు ఈ ఉగ్రతను ఎవరు ఆపలేరు. కాబట్టి ఉగ్రత దినం గురించి, ఆ రోజు జరిగే సంభవం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం జరిగిన సంభవం తెలుసుకున్నాం. 6వ ముద్రలో మనిషి ప్రమేయము లేదు అన్న విషయం మనం తెలుసుకున్నాం. సో ఈ 6వ ముద్రలో దేవుడు తన చేతులతో ప్రజల పట్ల జరిగించే కార్యం అంటే తన ఉగ్రతను, తన బిడ్డలను హతము చేసిన దాన్ని బట్టి, తన బిడ్డలకు కలిగించిన, వారి పట్ల ప్రవర్తించిన అక్రమమైన ప్రవర్తన బట్టి, తన బిడ్డలకు కలిగించిన శ్రమలు, వేదనలను బట్టి దేవుడు భూమి మీదకి పంపించే ఉగ్రత పాత్ర ఇది. మా పెద్ద భూకంపం, దీనిని తాళగలవాడెవడు అని చెప్పి వాళ్ళు అక్కడ ఆడవడం మనం చూడగలుగుతున్నాం. ఈ భూకంపం గురించి ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 10వ వచనం మనం చూసినట్టయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్టయితే, ఆ దినము అంధకార దినము, మేఘములు గాఢాంధకారంతో కమ్మును, పర్వతములపై ఉదయకాంతి ప్రకాశించును. చూడండి, గాఢాంధకారం భూమిని కమ్మింది. అక్కడ అంటున్నాడు పర్వతములపై ఉదయకాంతి ప్రకాశించినట్లు కనబడును. తర్వాత అవి బలమైన ఒక సమూహము. అవి ఏంటి? బలమైన ఒక సమూహము. అట్టివి ఎన్నడూ పుట్టలేదు, మరెన్నడూ పుట్టపోవు. పర్వత శిఖరముల మీద అవి గంతులు వేయుచున్నవి. పర్వత శిఖరముల మీద అవి గంతులు వేయుచున్నవి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట దహించేస్తుంది. తరువాత అవి రాకమునుపు భూమి ఏదేను వలె పచ్చగా ఉండేను. అవి వచ్చి వెళ్ళిన తర్వాత భూమి ఎడారి వలె అయిపోయిందట. బలాఢ్యులు పరిగెత్తున్నట్లు అవి పరిగెత్తుచున్నవి. సూర్యుడు ప్రాకారంలో ఎక్కున్నట్లు అవి గోడలు దాటుచున్నవి. సూర్యులు గోడలు ఎక్కుతున్నట్లు అవి గోడలు దాటుచున్నవి. దొంగలు వచ్చినట్లు గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. గోడలు ఎక్కి ఇంట్లోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీల గుండా చొరబడుచున్నవి. చూడండి, సైన్యం వచ్చేస్తుందంటే గోడలు దాటిపోతున్నాయి. బలాఢ్యుడు ఎక్కినట్లు గోడలు ఎక్కిపోతున్నాయట. తర్వాత కిటికీల గుండా చొరబడిపోతున్నాయి. తర్వాత వాటి భయం చేత భూమి కంపించుచున్నది. ఆకాశము తత్తరిల్లుచున్నది. సూర్యచంద్రుడు తేజోహీనులైపోయారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మహాదినమును జరగబోయేదో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశం నలుపైపోయింది, ఆకాశము అంధకారం అయిపోయింది, మేఘములు గాఢాంధకారంతో కప్పబడి ఉన్నవి. తర్వాత పర్వతముల మీద ఉదయకాంతి ప్రకాశించినట్లు కనబడుతుందట. గాఢాంధకారం కప్పబడిపోయింది, ఇప్పుడు పర్వతముల మీద ఉదయకాంతి ప్రకాశించినట్లు కనబడుతున్నదట. అక్కడ నుంచి సైన్యము పొర్లుకుంటూ వస్తుందట. వస్తున్నది, గంతులు వేస్తూ వస్తుందట. ఈ సైన్యం వస్తున్నప్పుడు ఏంటంటే, ఆ సైన్యం వస్తున్నప్పుడు ముందున అంతా ఏదేను వలె లోకం ఉందట. ఆ సైన్యం రాకముందు భూమి అంతా ఏదేను వలె ఉంది. ఆ సైన్యం దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది ఎడారి వలె అయిపోయిందట. గమనించండి పిల్లరా. తర్వాత ఈ సైన్యం వస్తున్నప్పుడు ఏటవుతుంది? అది గోడలు దాటి
వెళ్ళిపోతుందట. ఆ సైన్యం వస్తున్నప్పుడు ఇటు అటు తిరగట్లేదు, తిన్నగా స్ట్రైట్గా తిన్నగా సాగిపోతుందట. పరిస్థితులను బట్టి ఇటు అటు వెళ్ళడం జరగట్లేదు. గోడలు అడ్డొచ్చాయి, గోడలు దాటుకుని సైన్యం వెళ్ళిపోతుందట. గోడల మీదకి బలాఢ్యులు ఎక్కినట్లు ఆ సైన్యము ఎక్కి దాటిపోతుందట. ఇంకా ఆ సైన్యం కిటికీల గుండా దొంగల వలె చొరబడుతుందట. కిటికీల గుండా దొంగలు, అంటే దొంగలు కిటికీలలో వచ్చి ఎలా చొరబడతారో అలా చొరబడుతుంది. అంటే కిటికీలు కూడా దాన్ని ఆపలేకపోయాయి. తర్వాత ఇంకా ఏం చెప్పారు, ఈ వాటి భయం వల్ల భూమి కంపించుచున్నది. అవి వెళ్తున్నప్పుడట అగ్నిలో కొయ్య కాలినట్లు శబ్దం వస్తుందట. అవి వెళ్తున్నప్పుడు రథములు వెళ్ళేటట్టు శబ్దం వస్తుందట. యోవేలు గ్రంథం 2:2-10 చూసినట్టయితే ఇవంతా రాయబడింది. గమనించండి పిల్లరా, ఆ ఉగ్రత మహాదినం ఎంత భయంకరంగా ఉంటుందంటే చెప్తున్నాడు. ఆకాశం మూయబడిపోయింది, అంటే ఆకాశము నలుపైపోయింది, గాఢాంధకారం కమ్మిపోయింది. ఆ గాఢాంధకారంలో పర్వత శిఖరముల మీద ఉదయకాంతి ప్రకాశించినట్లు కనబడుతుందట. గాఢాంధకారంలోంచి ఉదయకాంతి ప్రకాశించినట్టు పర్వతం నుంచి కనిపిస్తుందట. వాటిలోంచి గొప్ప సమూహము బయలుదేరిందట. ఈ గొప్ప సమూహము భూమి మీదకి వ్యాపించేసింది. తర్వాత దానిలోంచి సైన్యము వచ్చి పొర్లుకుంటూ పారుకుంటూ వస్తుందట. ఈ పొర్లుకుంటూ పారుకుంటూ వస్తున్న సైన్యము భూమి మీదకి వస్తున్నప్పుడు భూమి వణికిపోతుంది. భూమి వణికిపోతున్న ఈ భూమి ఏమవుతుందంటే ఆ సైన్యము వస్తున్నప్పుడు సైన్యం దాటుకొని వెళ్ళిపోతుంటే భూమి అంతా వణికిపోతూ భూమి మీద ఉన్నవన్నీ మాయమైపోతున్నాయి. అంటే ఏదైనా తోట దగ్గర లాగున్న దేశము లేకపోతే ప్రాంతము ఈ సైన్యము చేరిపోయిన తర్వాత ఏమైంది, ఎడారి వలె అయిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ సైన్యం ముందు అగ్ని నడుస్తుందట. సైన్యం కనుక మంట దహించుకుంటూ వస్తుందట. కాబట్టి ఈ సైన్యం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏదేని వలె ఉన్న ఈ స్థలం ఏమైంది, ఎడారి వలె అయిపోయింది. ఈ సైన్యం వస్తున్నప్పుడు ఈ సైన్యం చూసి జనులు ధైర్యం చెడి ముఖములు వెలబోతున్నాయట. నక్కముఖాలుగా అవి పట్టణంలో ప్రవేశిస్తున్నాయట. చూడండి, ఇటువంటి భయంకరమైన సైన్యము ఆ రోజు బయలుదేరుతుంది. ఈ సైన్యమును ఆపగలిగిన వారు ఎవరూ లేరు. ఈ సైన్యమును గోడలు ఆపలేవు, ఈ సైన్యంను ఇల్లు ఆపలేవు, ఈ సైన్యంను కిటికీలు ఆపలేవు, ఈ సైన్యంను ఆపగల శక్తి దేనికి లేదు. ఈ సైన్యం వస్తున్నప్పుడట గుర్రముల రథముల సైన్యం యొక్క శబ్దము వినబడుతుంది. ఇది వస్తున్నప్పుడు అగ్ని కొయ్యకాలు దహించినట్లు ఆ శబ్దము వస్తుందట. భూమి మీద ఏది లేకుండా బొత్తిగా నాశనం చేయనట్లు ఆ దినం వస్తుందట. గమనించండి పిల్లరా, ఇది దేవుని యొక్క ఉగ్రత దినము. ఇలాగ చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు అది మనుషుల చేతికి అప్పగించుగా తన చేతిలో పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే తన ఉగ్రత సంపూర్తి అవ్వాలి, సంపూర్ణంగా తన ఉగ్రత కుమ్మరింపబడాలి. కారణం ఏంటంటే తన జనుల యొక్క ఏడుపు, జనుల యొక్క మొర దేవుని సన్నిధి చేరి ఆ దేవుని కోపములకు లోకము గురయ్యేటట్టు చేసింది. కారణం ఏంటంటే దేవుని జనులను హింసించినందున, దేవుని జనులను బాధించినందువల్ల, దేవుని జనులను హతమార్చినందువల్ల భూలోకం మీదకి ఇటువంటి భయంకరమైన దినం ఒకటి రాబోతుంది. ఆ భయంకరమైన దినప్పుడు తప్పించుకుని కావాలి వారు ఎవ్వరూ లేవు. చూడండి, భూరాజులు గనులు వీరే చెప్తున్నారు, గొర్రెపిల్ల ఉగ్రత దినము, దీన్ని తాళలేము, దయచేసి మమ్మల్ని కాపాడండి, కాపాడే వారి కోసం వెతుకుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ఉగ్రత దినము. గమనించండి, ఇప్పుడు ప్రకటనలోకి వెళ్ళినట్టయితే ప్రకటనలో ఏముంది, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము, దీన్ని తాళగలిగిన వాడెవడు అని చెప్పాడు కదా. అది మహా పెద్ద భూకంపం అన్నమాట. ఆ భూకంపం వచ్చినప్పుడు భూమి మీద పర్వతంలో స్థానములు తప్పాయని చెప్పి అక్కడ రాయబడి ఉంది. విషయం మనం అర్థం చేసుకోగలిగినట్టయితే, ఇప్పుడు యోవేలు చూసాం కదా, దాన్ని బట్టి విషయం మనం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే భూమి మీద మహాభయంకరమైన భూకంపం వస్తుందో అప్పుడు ఏంటంటే ఆ భూకంపపు దాటికి భూమి మీద ఉన్న అగ్ని పర్వతాలన్నీ ఒక్కసారిగా బద్దలైపోతాయి. ఎందుకంటే దేవుని ఉగ్రత దినం అది, దేవుడు పంపించిన భూకంపం అది.
మనుషులలో లేకపోతే ఈ రోజుల్లో వచ్చే భూకంపం కాదు, దేవుడు పంపిన భూకంపం. కాబట్టి అది భయంకరమైన భూకంపం. అట్టిది ఇంతవరకు రాలేదు, ఇక మీద కూడా రాదు అని చెప్పాడు. అది ఎంత భయంకరమైన భూకంపం ఒకసారి ఆలోచించండి. ఈ భయంకరమైన భూకంపం ఎప్పుడైతే వచ్చిందో భూమి మీద ఉన్న పర్వతాలు, అగ్ని పర్వతాలన్నీ పగిలిపోతాయి, ఒక్కసారిగా పగిలిపోతాయి. ఎప్పుడైతే భూమి మీద ఉన్న అగ్ని పర్వతాలు అన్నీ ఒకసారిగా పగిలిపోయాయో ఈ అగ్ని పర్వతాల్లోంచి పొగ ధూళి రావడం మనము చూడగలుగుతాం. అగ్ని పర్వతాలు ఎప్పుడైతే పగిలిపోయి వెంటనే పొగ ధూళి దానిలోంచి పైకి వచ్చి విరజిమ్ముతుంటది. ఎప్పుడైతే పొగ ధూళి వస్తుందో ఈ పొగ ధూళి అంతా ఆకాశంలోకి వెళ్ళిపోయి భూమికి ఆకాశానికి మధ్యన పొరగా ఏర్పడతాయి, అంత దట్టంగా వస్తాయి. కారణం ఏంటంటే ఒకటే కాదు, భూమి మీద ఉన్న అన్ని పర్వతాలు ఒక్కసారిగా బదులవుతాయి. దేవుని ఉగ్రత అలాగుండాలి. ఒక అగ్నిపర్వతం అంటే ఒక ప్రాంతమే, కానీ అది దేవుని ఉగ్రత కాబట్టి భూలోకం మీద ఉన్న పర్వతాలన్నీ ఒకసారి పగిలిపోయాయి. ఎప్పుడైతే పగిలిపోయో ఎప్పుడైతే ఈ పొగ వచ్చిందో ఈ పొగ ఆకాశంలోకి భూమికి మధ్య అడ్డుగా ఏర్పడిపోయి భూమి చీకటి కమ్మింది. సూర్యుడు నిరపాయను అన్నది కదా, సూర్యుడు నిరపాయను అంటే దాని అర్థం ఏంటంటే భూమికి ఆకాశానికి మధ్యన పొర ఏర్పడిపోయి సూర్యుని యొక్క కాంతి భూమి మీద పడకుండా చేసింది. కాబట్టి అది చీకటి. రెండోది, కొండల మీద ఉదయకాంతి ప్రకాశించినట్టు కనిపిస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఈ భూకంపంకి దాటికి అగ్నిపర్వతం ఎప్పుడైతే పగిలిందో అగ్నిపర్వతం నుంచి కనిపించేది ఏంటి? అగ్ని. ఈ అగ్ని ఎలా కనిపిస్తుందంటే ఉదయకాంతి కనిపించినట్లు, సూర్యుడు వస్తున్నప్పుడు కనిపించినట్లు పర్వతముల మీద, అందుకే అక్కడ పర్వతములు అని వాడబడింది. పర్వతములు అంటే బహువచనం, అంటే అన్ని పర్వతాలు బద్దలైపోయి కాబట్టి అన్నింటినీ కలిపినందుకు పర్వతములు అని రాశారు. ఈ పర్వతముల మీద ఉదయకాంతి ప్రకాశించినట్టు కనిపిస్తుందట. అంటే అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి అన్నది ఈ వాక్యం బట్టి కన్ఫర్మ్. సో ఎప్పుడైతే అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో అక్కడ ఉదయకాంతిగా ప్రకాశించినట్లు కనిపిస్తుంది. కారణం ఏంటంటే పైనుంచి చీకటి ఉంది, మధ్యలో ఈ వెలుతురు కాబట్టి ఇది ఉదయకాంతిలాగా కనిపిస్తుంది. అయితే దీనిలోంచి శిలా ఫలకాలు వస్తాయి, పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి. ఆ పెద్ద పెద్ద రాళ్ళు భూమి మీద పడతాయి. అటువి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, ఇక మీద కూడా ఎప్పుడూ రావు అని చెప్పాడు కదా. ప్రకటనలో మరొక చెట్టు ఏమనుంది, పెద్ద పెద్ద ఆర్యసింహణులా వడగళ్ళు కింద భూమి మీద పడతాయి అన్నాడు కదా. అట్టి విధంగా ఏం చేస్తుందంటే వాటి నుంచి గొప్ప సైన్యం బయలుదేరి భూలోకం అంతటి వ్యాపిస్తుంది. అంటే చెదిరి భూమి మనుషుల మీద పడ్డం మనము అది చూడగలము. తర్వాత చూసినట్టయితే గొప్ప సైన్యము పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ గొప్ప సైన్యం పరిగెత్తుకుంటూ వస్తున్న సైన్యం ఏం చేస్తుందంటే అవి భూమి మీద నుంచి వెళుతున్నప్పుడు ఏంటవుతుంది, ఏదేను తోట వలె ఉంది. ఆ సైన్యం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అది ఎడారి వలె అయిపోయింది. దీని అర్థం ఏంటంటే ఆ రోజులో ఆ భూకంపం నుంచి వచ్చే లావాద్రవంతో వేల కొద్ది గ్రామాలు కొట్టుకొని పోతాయి, వేల కొద్ది గ్రామాలు ఊడ్చుకొని పోబడతాయి, కాలిపోతాయి. సో ఆ దాని నుంచి వచ్చే లావాద్రవమే ఈ సైన్యం సూచించున్నది. ఈ లావాద్రవం ఏంటంటే సైన్యం వల్ల దొర్లుకుంటూ వచ్చేస్తుంది, దాన్ని ఆపగలవారు ఎవరు లేరు. ఈ లావాద్రవము బహు ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. మనము ఈ రోజుల్లో మనం చూసినట్టయితే మనము మన దేశంలో 40 డిగ్రీలు 45 డిగ్రీలు వచ్చేసరికి మనము తాళలేకపోతున్నాం. అది దాటిన దగ్గర మనిషి భయంకరమైన పరిస్థితి. మన ప్రాంతం అదే 50 డిగ్రీలు వస్తే మన పరిస్థితి. ఎడారిలో 50, 60 అనుకుందాం, కొన్ని 70 డిగ్రీల సెల్సియస్ వచ్చేసరికి మనిషి ఇంకా తట్టుకోలేడు. అది మనిషి యొక్క స్థాయి. అయితే ఈ లావాద్రవం గురించి మనం ఆలోచించగలిగినట్లయితే లావా ఇంచుమించుగా 1400 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, ఇంత వేడిగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత అది ఎక్కడో ఉన్నప్పుడు ఆ వేడి ఇక్కడ తగ్గుతుంటుంది. మనం అటువంటి భయంకరమైన ఉపద్రవం ఆ రోజు వస్తుంది. అది పొర్లుకుంటూ వచ్చేస్తుంది. సో ఇది పొర్లుకుంటూ వస్తున్నప్పుడు ఏదేను తోట వలె ఉన్న పంట అంతాను భూలోకం అంతా ఎడారి వలె అయిపోతుంది. దాని నుంచి వచ్చిన గంధకము అక్కడ పొరలాగా ఏర్పడిపోయి భూమి చదునైపోయి ఎడారి వలె అయిపోయి ఇంక దేనికి పనికి రాకుండా పోతాది. ఇది ఈ విధంగా వెళ్తున్నప్పుడు కాలి చేస్తుంటే ఈ కాలిపోతున్నప్పుడు వచ్చే శబ్దమే అన్నాడు, మన అగ్నిలో కాలుతున్నట్లు శబ్దము వచ్చును.
అని చెప్పాడు కదా. దాని అర్థం ఏంటంటే ఇది ఇలా వెళ్ళిపోతున్నప్పుడు, అవి కాలిపోతున్నప్పుడు వచ్చే శబ్దము కొయ్య కాలువలే ఉంటుంది. దాని ముందు ఏంటి నడుస్తుంది? అగ్ని నడుస్తుంది, వెనకన మంట నడుస్తుంది. ఇది లావాద్రవం. ఈ లావాద్రవం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు దానిని ఏది ఆపలేదు. ఆ వేడికి ఏది తట్టుకోలేదు. ఆ వేడికి ఎదురుగా ఏది నిలువలేదు. ఇది ఒక చోట కాదు, లోకమంతటా ఇది జరగబోయే సంభవం. కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత. కాబట్టి దేవుడు భూలోకం మీద ఉన్న వారి అందరి మీదకి ఇది పంపించాడు. దేవుడు పంపించే శిక్షణ అంత భయంకరంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఆ శిక్షించడానికి వెనుకడుగు వేస్తుంటాడు. అయితే ఇది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏదేని వల్ల అయిపోయింది కదా, ఏదేని తోట ఎడారి వల్ల అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని గురించి వివరిస్తున్నాడు. అది చిన్నగా వెళ్ళిపోతుంటదట. పట్టణంలో గుండా అది దాటుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బలాఢ్యులు గోడలు దాటుతున్నట్లు గోడలు దాటుకుంటూ వెళ్ళిపోద్దట. ఈ లావాద్రవాన్ని ఆపగలిగేది ఏమి లేదా. అది అటు ఇటు తిరగకుండా చిన్నగా సాగుకుంటుంది, ఏది ఆగిపోదు. ఎక్కడైనా ఏదైనా అడ్డుంటే ఏమంటుంది, దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే అన్నట్టుగా బలాఢ్యులు దాటున్నట్లు అది గోడలు దాటుచున్నది సైన్యం. సో ఈ లావాద్రవం గోడలు దాటుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత అది కిటికీల గుండా ఆ సైన్యము ప్రవేశిస్తుంది. దొంగ వలె కిటికీలు గుండా ప్రవేశిస్తుంది. కిటికీలు కూడా అర్థం. అందుకే దొంగలు ప్రవేశించినప్పుడు ఆ సైన్యము లోపలికి ప్రవేశించేస్తుంది అని. కాబట్టి ఈ విధంగా లావాద్రవం ఇచ్చేస్తుందంటే భూలోకం అంతటిని దహించేస్తుంది. అప్పుడు మిగిలింది ఏమీ ఉండదు. భూమి అంతా ఎడారి వలె అయిపోతుంది. తప్పించుకోగలవాడు ఎవడు లేదు. ఇది యెహోవా ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినమందు జరిగేది ఇది. ఇలాగ జరిగినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, బలాఢ్యులు, బలం గలవారు, ధనికులు, రాజులు, సహస్రాధిపతులు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వీరు అందరూ ఏం చేస్తారంటే, అయ్యో యెహోవా ఉగ్రత దినం వచ్చేసింది, మేము కాలజాలము, మేము దీనిని ఎదుర్కోలేము, మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు అని కొండలలోను బండలలోను దూరిపోయి అక్కడ నుంచి కొండలకు బండలకు విజ్ఞాపన చేయడం మనం చూడగలుగుతున్నాం. గుహలలోను, బండ సందులలోను, కొండ గుహల్లోను దాక్కున్న వీళ్ళు ఒకానొక దినములలో వాళ్ళకి బలము, ఐశ్వర్యము, అంత సమస్తము ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, దేవుడిని ఎరుగక, దేవుడిని నిర్లక్ష్యం చేసి, దేవుని మాట వినక, దేవునికి అవమానకరంగా చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలను స్వతంత్రంగా ఆరాధించుకోనివ్వకుండా, స్వతంత్రంగా జీవించనివ్వకుండా, దేవునితో సహవాసంలో అడ్డుపడుతూ కొండలలోను బండలలోను వీరు దాక్కునే విధంగా అటువంటి భయంకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. దీనివల్ల అనేక ప్రాంతంలో, అనేక దేశములలో కూడా ప్రజలు గుహలలోను కొండలలోను దాక్కుని భూమి కింద గుహలుగా చేసుకొని అక్కడ దేవుడిని ఆరాధిస్తున్నారు. రహస్యం. ఎందుకంటే దేవుని భయం కలిగిన ఈ బిడ్డలు దేవుని ఆరాధించడం మానలేక, ఆరాధించుకోవడానికి బయట అవకాశం లేక అటువంటి రహస్య స్థలంలోకి వెళ్ళి ఆరాధించుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ బలిష్ఠులు, ఆ సహస్రాధిపతులు, ఆ ధనికులు, లోకమంది ఉన్నతమైన స్థాయి గల వీరందరూ ఏం చేస్తారంటే వారికి అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తారు. కాబట్టి ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావా అన్న వాక్యం నెరవేర్పుగాను ఈరోజు వీరికి భయపడి వారు కొండలలో బండలలో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆ కొండ బండలలో వారు ఆరాధిస్తున్న ఆ ఏడుపును, వారి కన్నీరును చూసిన దేవుడు ఉగ్రత దినమందు అదే పరిస్థితి వారికి తప్పిస్తాడు. అందుకే అక్కడ కొండల్లోకి బండల్లోకి వారికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అయితే కొండలు బండలు వారిని రక్షించగలవా? గమనించండి, దేవుని ఉగ్రత, సృష్టికర్త యొక్క ఉగ్రత ఎవరి మీద? సృష్టి మీద. సో ఆ సృష్టినే సృష్టింపబడిన మనిషి వేడుకుంటున్నాడు. సృష్టికర్త ఉగ్రత నుంచి అది ఆపగలదా? ఏ బండ సందులలో వారు దూరేరో, ఏ లోయలలో వారు దూరేరో, లావాదరం ఆ లోయలో నుంచి దూరి వారు ఉన్న స్థానంలో వారిని దహించేస్తారు. ఇది దేవుని యొక్క ఉగ్రత దినము. ఆ యొక్క మహా ఉగ్రత దినము భూమి మీదకి రాబోతుంది. వాక్యం చూసి సహోదర, ప్రియ సహోదరి, ఇటువంటి భయంకర దినము ఒకటి కార్చుకొని ఉన్నది. కారణం ఏంటంటే భూమి పాపముతో నిండిపోయింది, భూమి అతిక్రమముతో నిండిపోయింది, భూమి దేవుని యొక్క ఉగ్రతకు సిద్ధపడుతున్నది. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతకు కారణం ఏంటంటే దేవుడి బిడ్డలకు న్యాయం చేయడం, అది దేవుని ఉద్దేశం. అయితే దేవుడు ఎప్పుడు చెప్పకుండా చేసే దేవుడు కాదు. ఎందుకంటే
దేవుడు తమ ఉగ్రత పంపించే ముందుగా బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు మనలను మనం సరిదిద్దుకోవాలి. లేని పక్షమందు దాని నుంచి తప్పించుకోవాలి. అందుకే అటువంటి భయంకరమైన భూకంపం ఉందని కాబట్టి దేవుడు ఏం చేస్తున్నట్టు హెచ్చరికలు పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తున్నాడు చూడండి. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని మీకు ఉదాహరణ చెప్తాను. గుజరాత్ రాష్ట్రంలో క్రైస్తవులను భయంకరంగా హింసించారు. ఒకానొక దినములలో ప్రతిఫలముగా 2001 జనవరి 26వ తారీఖున పెద్ద భూకంపము గుజరాత్ని కుదిపేసింది. గుజరాత్ రాష్ట్రాన్ని కదిపేసింది. గుజరాత్ వ్యాపారం అంతా పడిపోయింది. గుజరాత్లో ఉన్న మొత్తం వ్యాపారము మూలన పడిపోయింది. ఆ రోజు ఆ భూకంపానికి చనిపోయిన వారు 20,000 మంది. కానీ క్షతగాత్రులు అయిపోయిన వారు 1,20,000 మంది. దేవునికి ఉగ్రత ముందుగా దేవుడు పంపించిన హెచ్చరిక. రెండోది 2004 ఇండోనేషియా దేశంలో మనం చూసినట్లయితే, ఇండోనేషియా దేశం అయితే క్రైస్తవులను హింసించుటే వారికి దినచర్యగా పెట్టుకున్నారు. ప్రతిరోజు అది జరిగే పని అక్కడ. ఇటువంటి భయంకరమైన స్థితిలో వారు జీవిస్తూ క్రైస్తవులను హింసిస్తున్నారు. క్రైస్తవులను పూర్తిగా నాశనం చేయాలి, క్రైస్తవులు లేకుండా చేయాలి అని క్రైస్తవులను హతం చేస్తున్నారు. క్రైస్తవులను శిరశ్ఛేదనం చేస్తున్నారు. క్రైస్తవులను చంపేస్తున్నారు. దానికి కారణంగా ఆ దినములో 2004 డిసెంబర్ 26వ తారీఖున మునుపెన్నడు ఎరుగని భయంకరమైన, ప్రపంచమంతట్లో ఎప్పుడూ లేనంత భయంకరమైన భూకంపము ఆ రోజు డిసెంబర్ 26, 2004 వచ్చింది. ఆ భూకంపపు దాటికి 3 లక్షల మంది జనులు చనిపోయారు. కారణం ఏంటంటే దేవుని యొక్క హెచ్చరిక. పాకిస్తాన్ లో చూసినట్టయితే దేవుని బిడ్డలను, దేవుని సంఘంలో తగలబెట్టడం, దేవుని సేవకులను తగలబెట్టడం, ఇది పాకిస్తాన్ లో జరిగే ప్రక్రియ. ఆ క్రియకు ఫలితంగా 2005 అక్టోబర్ 8వ తారీఖున పాకిస్తాన్ ఒక పెద్ద భూకంపము తాకింది. ఆ భూకంపం దాటికి 90,000 మంది చనిపోయారు. విస్తారమైన ఆస్తి నష్టం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే అనేకమైన భూకంపములు వస్తున్నాయి. నాటి నుంచి భూకంపములు లోకమును శాసిస్తూ ఉన్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ దినము సమీపించిన కొద్ది వీటి యొక్క తీవ్రత పెరుగుతుంటారు. కారణం ఏంటంటే ఎప్పుడైనా తిరుగుతారు, ఎప్పుడైనా నన్ను గ్రహిస్తారు అన్నది దేవుని ఉద్దేశం. కానీ లోకం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉగ్రతను గ్రహించే స్థితిలో, దేవుని యొక్క కోపమును గ్రహించే స్థితిలో లేక వారు ఇంకనూ దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయి ఇంకనూ దేవునికి వ్యతిరేకమైన కార్యంలో మునిగిపోతూ తమ పాపములను పెంచుకుంటారు. తన దేవుని యొక్క ఉగ్రతను పోగు చేసుకుంటున్నారు. దేవుడు అయినా ఇంకనూ ఛాన్స్ ఇస్తున్నాడు. గమనించండి, ఈ భూకంపములు తీవ్రత లేకపోతే వాటి యొక్క పరిమాణం దినదినము పెరుగుకుంటూ వస్తుంది. 2016లో, 2017లో, 2018లో, 2019లో భయంకరమైన భూకంపంలో లోకమును తాకి ఉన్నవి. ఇది దేవుని యొక్క హెచ్చరిక. ఎందుకంటే భూకంపం, పెద్ద భూకంపం భూలోకం మీదకి రాబోతుంది. అట్టిది ఎప్పుడూ లేదు, ఇంకెప్పుడు రాదు. ఎప్పుడు లేదు అంటే ఆల్రెడీ భూకంపాలు ఉన్నాయి, కానీ అట్టిది ఎప్పుడూ లేదని హెచ్చరిక చేస్తున్నాం. సో ఈ భూకంపం వస్తున్నట్టు దాని అర్థం ఏంటి? ఇదిగో భూమి నాశనమైపోతుంది, భూమికి నేను పెద్ద భూకంపం కలిగించబోతున్నాను, ఇది నా ఉగ్రత దినము, అది వచ్చే లోపల మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని దేవుడు హెచ్చరికలుగా పంపిస్తున్నాడు. ఈ హెచ్చరికలు ఎలాగంటే దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ హెచ్చరికల తీవ్రత పెరుగుతుంటారు. అందుకే చూడండి, నాటి నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే భూకంపముల యొక్క పరిమాణము సంఖ్య పెరుగుకుంటూ వచ్చింది. 2019 వరకు వచ్చినట్లయితే 2019 సంవత్సరం, కేవలం 2019 సంవత్సరంలో మనం చూసినట్లయితే తీవ్రమైన భూకంపములు 1637 వచ్చింది. తీవ్రమైన భూకంపములు ఊహించామా? ఒక సంవత్సరంలో తీవ్రమైనవి. మామూలుగా వచ్చిన భూకంపములు అన్ని కలిపితే శాస్త్రవేత్తల యొక్క అంచనాలు వేసిన దాన్ని బట్టి చూస్తే సంవత్సరంకు 20,000 భూకంపములు వస్తున్నాయి. మనం ఊహించగలమా? దీనికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత దినము సమీపిస్తున్నది అని హెచ్చరిక. కానీ జనులు గ్రహించే స్థితిలో లేరు. కారణం ఏంటంటే అంధత్వము. లోకము
యొక్క అంధత్వము, యుగ సంబంధమైన దేవత దేవునికి ఉగ్రతను గ్రహించే స్థితిలోనికి మనుషులను వెళ్ళనివ్వకుండా వారి ముఖములకు, వారి కన్నులకు అంధత్వము కలిగించింది. వేరు వేరు విధములైన అంధత్వమును కలిగించి దేవునికి ఉగ్రతను గ్రహించే స్థితిలోనికి మనుషులను రానివ్వకుండా పాపమును ఇంకా పెంచుకునే విధంగా దేవునికి వ్యతిరేకంగా మనుషులను ప్రేరేపిస్తుంది. ఆ కారణం చేత ఉగ్రత, భూకంపముల యొక్క సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. ఈ రోజుకి మనం చూసినట్లయితే 2020లో చూసినట్లయితే మనం ఊహించిన విధంగా శాస్త్రవేత్తలు అంచనా వేసి చూస్తే ఊహించిన విధము మనం గ్రహించము కూడా, మనం ఆలోచించము కూడా. ఈ రోజుకి మనం చూసినట్లయితే రోజుకి 55 భూకంపములు చుక్కలు వస్తున్నాయి ఒక రోజులో. మనం వింటున్నాం అసలు ఇవన్నీ మనకేమీ తెలియదు, కానీ రోజుకి 55 భూకంపములు వస్తున్నాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అంటే చూడండి, దేవుడు ఇంతగా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు న్యాయస్తుడా కాదా? దేవుడు న్యాయస్తుడిగా ఉండి హెచ్చరికలు పంపిస్తున్నాడు. ఎందుకంటే అది మహాభయంకరమైన దినము. కొయ్య కాలువలే అది వస్తారు, ఎవరు తట్టుకోలేరు. కాబట్టి దాని నుంచి తప్పింపబడండి అని దేవుడు సూచనలుగా పంపిస్తున్నాడు, కానీ గ్రహించే స్థితిలో మనుషులు లేరు. కారణం ఏంటంటే వారు ఉగ్రత కొరకు నియమింపబడ్డారు. దేవుడి బిడ్డలను హింసించి దేవుడి బిడ్డలను నాశనం చేయడం వల్ల ఏటవుతుందంటే ఆ ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు. ఎవరు అంటే లోకస్తులు. లోకస్తులు అంటే ఎవరంటే లోకంలో ఉన్నవారు, మరొకరు కాదు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, రక్షింపబడి కూడా దేవునికి అవిధేయులా జీవిస్తూ దేవుడి నామానికి అవమానకరంగా జీవిస్తున్నారో వారు కూడా దానిలో చేరవలసిన వారే. మనం చూసినట్లయితే తీతు పత్రిక 1:16 చూసినట్లయితే వారు దేవుని ఎరుగుదమని చెప్పుదురు కానీ వారి క్రియలను బట్టి దేవుని ఎరుగమన్నట్టు వారు ఉంటున్నారట. ఇటువంటి వారి వల్ల దేవుడి నామానికి అవమానం కలుగుతుందట. హెబ్రీ పత్రికలో చెప్తాడు, ఇటువంటి వారు క్రీస్తుని బాహాటంగా సిలువ వేస్తున్నారట. సో ఇటువంటి వారిని కూర్చి కూడా దేవుడు దుఃఖిస్తున్నాడు. ఇటువంటి వారికి కూడా హెచ్చరికలుగా ఇవి పంపిస్తున్నాడు. వాక్యం ఇచ్చినట్టు సహోదరుడా, సహోదరి, ఇటువంటి భయంకరమైన దినము లోకం కొరకు కాచుకొని ఉన్నది. అటువంటి దినములలో నీవు నేను జీవిస్తున్నాము. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? మన స్థితి ఎలా ఉందో మనం చూసుకుంటున్నామా? బైబిల్ చదువుకుంటూ, దేవుని వాక్యం చదువుకుంటూ, ఇదిగో రాకడ వస్తుంది, రాకడ దినములు ఎలాగుంటుంది అని వింటూ మనం బ్రతికేస్తున్నామా? చూడండి, తీవ్రతలు పెరిగిపోతున్నాయంటే దాని అర్థం ఏంటంటే దినములు ఇంకనూ సమీపమైపోతుంది. సో రాకడ గంటలు మ్రోగుతున్నాయి. ఈ మ్రోగుతున్న సమయంలో రాకడలో జరగబోయేది ఇంత భయంకరమైన పరిస్థితి. దేవునికి ఉగ్రత దినము ఇంత భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరమైన దినములను తప్పించుకోవడానికి నిన్ను సరి చేసుకుంటాను, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? అదే యోవేలు గ్రంథం 2:11 మనం చూసినట్లయితే ఆ దినము యెహోవా దినము, దానిని తాళగల వాడెవడు? అది ఎవరిది? యెహోవా దినము. చూసారు, ఇక్కడ మళ్ళా దేవుడు చెప్తున్నాడు, అది యెహోవా దినము, దానిలో మనుషులు లేరు. యెహోవా దినము, దానిని తాళగలవాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రకటనలు ఏమన్నారు? ఇది యెహోవా ఉగ్రత దినము, సింహాసనాసీనుడైన వాని యొక్క ఉగ్రత దినము, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము, దీనిని మేము తాళలేకున్నాము అని కొండబండలో చెప్తున్నారు. 5వ ముద్రలో వీటన్నిటి గురించి మనము చెప్పుకున్నాం. ఇటువంటి వారి కొరకు దేవుని యొక్క ఉగ్రత దినము కాచుకొని ఉన్నది. ఆ ఉగ్రత దినం గురించి దేవుడు ఇవన్నీ హెచ్చరికలుగా ఇచ్చాడు. హెచ్చరికలు పంపిస్తూ హెచ్చరికల యొక్క తీవ్రతను పెంచుకుంటూ వెళ్తున్నాడు. కానీ గ్రహించే స్థితిలో మనిషి లేక ఉగ్రత దినం కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఆ దినం ఎలాగుంటుంది? బహుభయంకరమైన దినము. అగ్ని మండుతుంటుంది, అగ్ని దహించే దినము, అగ్నిలో కాలిపోయే దినము, అంధకార దినము. మనుషులు ఏం కోల్పోతారు? ధైర్యం చేయి. వారి ముఖంలో తెల్లబారిపోయి తప్పించుకోవడానికి అవకాశం లేదు. మరణము కనిపిస్తుంది కళ్ళ ముందు. ఇటువంటి భయంకరమైన స్థితిలో మనుషులు ఆ దినముల్లో కనిపిస్తారు. ప్రియ సహోదరుడా, వాక్యం విడిచిన నీకు దేవుడు ఒక ధన్యకరమైన స్థితిని ఇచ్చాడు. నిన్ను నువ్వు సరి చేసుకుని దేవుడి సన్నిధిలో చక్కగా జీవించినట్లయితే ఆ ఉగ్రత నుండి తప్పింపబడతావు. లేని నిర్లక్ష్య స్థితిలో ఉండి దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ దేవునికి గాయములు రేపే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీవు కూడా అటువంటి ఉగ్రత దినం ఎదుర్కోవలసిన దినం వస్తుంది.
ఊహించగలవా? ఒకసారి గ్రహించు. దేవుని ఉగ్రత కొరకు నువ్వు నియమింపబడలేదు, దేవుని రక్షణ కొరకే నువ్వు నియమింపబడ్డావు. ఈ విషయం గుర్తుంచుకొని ఎప్పుడు దేవుని యొక్క రక్షణ కొరకు ఎదుర్చూడు. దేవుడు నిన్ను నడిపించే విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచు. ఓకే, ఆ దినం గురించి మలాకి 4:1 మనం చూడగలిగినట్టు అక్కడ ఉంది, నియమింపబడిన దినము వచ్చుచున్నది, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. దుర్మార్గులను గర్విష్ఠులందరూ దానిలో కొయ్య కాలువని దహించివేయబడతారు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను మిగిలి ఉండేదట. చూడండి, ఇక్కడ మలాకి గ్రంథంలో చెప్తున్నాడు, నియమింపబడిన దినము ఒకటి వస్తుంది. దేవుడు ఈ కాలంలో నియమించాడు. ఆ నియమించే కాలం వచ్చే లోపల దేవుడు మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ హెచ్చరికలు ఎవరైతే విని తమ పరిస్థితిని చక్కదిద్దుకొని తమ దుర్మార్గతను లేకపోతే తమ అక్రమమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారో వారు రక్షింపబడతారు. లేని ఆ ఉగ్రత దినములో దానిలో దేవుని ఉగ్రతను చూస్తారు. అందుకే ఆ దినము నియమించాను అని ఇక్కడ చెప్తూ, ఆ దినము రాకముందే నిన్ను నువ్వు సరిచేసుకో అని చెప్తున్నాడు. నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. లాభాద్రము వస్తున్నప్పుడు కొలిమి వలె కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ దానిలో కొయ్య కాలు వలె ఉంటారు. ఎవ్వరు అందులో మిగలరు. ఎవరి గర్విష్ఠులు ఎవరు దుర్మార్గులను మనం ఆలోచించినట్టే లోకస్తులను విషయం ఒక అయితే దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని సన్నిధిలో రక్షింపబడి గొర్రెపిల్ల రక్తంలో కడుగబడి దేవుని కొరకు జీవించు కూడా ఆత్మీయ గర్వం, దేవుని మాటకు లోబడిపోవడం, వేశ్యధారణ, ఇటువంటివి కలిగిన వారు కూడా గర్విష్ఠులు. దుర్మార్గులు ఎవరంటే దేవునికి సన్మార్గమును విడిచిపెట్టి చెడు మార్గంలో తిరిగిన వారు దుర్మార్గులు. వీరందరి కొరకు ఆ దినము నియమింపబడింది. ఆ నియమింపబడిన దినములో వారు కొయ్య కాలు వలె ఉంటారు, అగ్నిలో కాల్చివేయబడతారు. అటువంటి భయంకరమైన దినము అది యెహోవా దినము. అది ఒక దినమని నియమించాడు. ఆ నియమింపబడిన దినములో నువ్వు తప్పింపబడగలవా? సహోదరుడా, ఒకసారి గమనించు. అటువంటి దినం నుంచి నువ్వు తప్పింపబడాలి. తప్పింపబడాలి అంటే ఏం చేయాలంటే చెప్తున్నాడు. లూకా సువార్త 21:28 మనం చూసినట్లయితే, ఇవన్నీ సంభవించడం మీరు చూసినప్పుడు మీ తలలు పైకెత్తుకునండి. ఇవి జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపించి ఉన్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి సంగమా, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇవి జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, మీకు విడుదలకు సమీపించి ఉన్నది. నువ్వు ఇవన్నీ చూసి ఇవి గ్రహించి నీ తలను పైకెత్తుకోవాలంటే నీలో ఎటున్నది మేల్కొల్పి ఉండాలి. మేల్కొని నువ్వు ఉండగలగాలి. అప్పుడే నువ్వు ఇవన్నీ చూసినప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోగలవు. నువ్వు మేల్కొని ఉన్నావంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. లేదు నువ్వు సరైన మార్గంలో లేవు, దుర్మార్గతలో ఉన్నావు, లేకపోతే గర్విష్ఠుడుగా ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావంటే ఆ ఉగ్రత దినములోకి నువ్వు చేరిపోతావు. వారితో పాటే నీకు అటువంటి పరిస్థితి వస్తుంది. అది భయంకరమైన స్థితి. దాన్ని ఎవరు తాళలేకపోతున్నారు, దాన్ని ఎవరు భరించలేరు. కాబట్టి అటువంటి భయంకరమైన పరిస్థితి రాబోతుంది. అటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చే ముందే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా నువ్వు నిన్ను సరిచేసుకో. లేదు ఆ స్థితిలో నువ్వు అంటావు, అప్పుడు అంటావు, ఏమంటావు? అయ్యో నేను ఆ రోజు ఆ మాట వినలేదే అని చెప్పేసి. అందుకే దేవుడు మరొకసారి చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12:1 మనం చూసినట్లయితే, దుర్దినములు రాకముందే ఈ నా దినములలో నాకు సంతోషము లేదు అని నువ్వు చెప్పు. సంవత్సరం రాకముందే ఇప్పుడే నిన్ను నువ్వు సరి చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. చూసారా, దుర్దినములు అని చెప్తున్నాడు. అది ఏమని చెప్తున్నాడు? దుర్దినము. ఆ దినము రాకముందే ఇప్పుడే మెలకుగొండి నువ్వు నీ స్థితిని సరిచేసుకోవాలి. నువ్వు సరిచేసుకో. దేవుని వాక్యంలోనికి నువ్వు వచ్చినట్లయితే, దేవునికి నడిపినట్టు నువ్వు లోబడినట్లయితే నువ్వు తప్పింపబడతావు. సహోదరుడా, సహోదరి, ఒకసారి నువ్వు పరీక్షించుకో. నీ స్థితి ఎలాగుందో పరీక్షించుకొని ఆ ఉగ్రత నుంచి తప్పింపబడడానికి ప్రయత్నించు. మేల్కొని ఉండు, ఎదురు చూడు. దేవుడు నిన్ను తప్పిస్తాడు. లేని ఎడల
ఆ తీర్పులోనికి పోవలసిన వారమే. ఎంతటి వారైనా సరే ఆ తీర్పులోనికి పోవలసిన వారమే. ఆ రోజు నిన్ను నన్ను తప్పించేది ఏది ఉండదు. కాబట్టి అటువంటి దినమునకు నీవు నేను పడలేదు. రక్షింపబడుటకి మనం నియమింపబడ్డాం కాబట్టి అటువంటి రక్షణను మనం అనుభవిస్తూ అటువంటి ధన్యకరమైన స్థితిని మనం పొందుకోవాలని కోరుచు ప్రభు పక్షంగా నేను ఆ మాటను ముగిస్తున్నాం. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ సర్వశక్తి గల రాజానికి వందనం చెల్లించినాం. మరి ఒక దినమందు తండ్రి ప్రభు నీ యొక్క వాక్యమును గూర్చి మేము నీ యొక్క వాక్యమును గూర్చి మేము ధ్యానించటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందలు. ఇంతవరకు నువ్వు నడిపించిన విధానం బట్టి వందలు. నీకు ఆత్మ నడిపింపుని బట్టి నీకు కృతజ్ఞత చెల్లించుదా తండ్రి ప్రభు. అవును దేవా, నీకు ఉగ్రత దినం గురించి మేము నేర్చుకుని ఉండగా తండ్రి ప్రభు. ఇటువంటి భయంకరమైన దినం ఒకటి భూమి మీదకు రాబోతుండగా ఆ దినం నుంచి తప్పింపబడే స్థితిలోకి మమ్మల్ని మేము చక్కబరుచుకొని నీకు రాజ్యంలో చేరి మేము నిలిచినట్లు మాకు సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి. వాక్యం ప్రతి ఒక్కరు ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.